స్వచ్ఛతకు నిలయమైన నెల్లూరు నగరం ఇప్పుడు మురుగు కూపంగా మారిపోయింది. నగరంలోని ఫతేఖాన్పేట, మార్కెట్ ఏరియా, ముతుకూరు గేట్ సెంటర్ తదితర ప్రాంతాలలో మురుగు కాలువలలో చెత్త, పూడికలతో నిండిపోయాయి. దీంతో నగరవాసులు దోమలతో అనారోగ్యాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహ్లాదకరమైన నగరాన్ని అందమైన స్మార్ట్ సిటీగా మార్చకుండా అధికారులు ఆమడు దూరం విసిరేశారు. నగర ప్రణాళికపై అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడంతో సింహపురి కాస్త దుర్వాసన నగరంగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాలమైన నెల్లూరు నగరంలో వరద నీరు పారుదల కోసం 13 కిలోమీటర్లు కాలువలు నగరం చుట్టూ నిర్మాణం చేశారు. కాలువల పక్కనే రోడ్లు నిర్మాణం చేశారు. ఎంతో సుందరంగా నెల్లూరును మార్చారు. చెత్త, పూడికలతో నిండిపోవడంతో నగరం మొత్తం దుర్వాసన వ్యాపించింది. అలాగే అధికారులు, కార్పొరేషన్ పాలకులకు ఆలోచన లేమి కారణంతో పంట కాలువలన్నీ మురుగు కాలువలుగా మారాల్సి వస్తున్నాయి. నెల్లూరు నగరంలో ప్రస్తుతం సుమారు 12 లక్షల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. చెత్త, మురుగుతో వరద కాలువలు పూడిపోవడంతో చిన్నపాటి వర్షానికే నీరు బయటకు వెళ్లలేక రోడ్లపైకి మురుగు వచ్చే పరిస్థితులు గతంలో వెలుగు చూశాయి. మురుగునీరు నిల్వ ఉండటంతో నగరం దుర్గంధంగా మారిందని స్థానికులు తెలిపారు. దోమలు అధికంగా ఉండటంతో చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారని నగరవాసులు మొరపెట్టుకున్నారు. భూగర్భ మురుగు కాలువలుగా మార్చాలనే ప్రణాళికను కార్పొరేషన్ అధికారులు అట్టకెక్కించారని స్థానికులు వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరారు. కూలింగ్ పని చేస్తూ ఉంటాను. ఈ కాలువ పైన చెత్త అంతా ఎక్కువ ఉంది, తూముల మట్టి ఎక్కువ ఉంది. చెత్త ఆగిపోయిన దాని వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయి. అట్టే ఉండే కాలువలంతా ఈ విధంగా దానివల్ల మాకు జబ్బులు పెద్ద వస్తుంటాయి. దాన్ని క్లీన్ చేస్తే అధికారులు చేస్తే అది అవద్దు, కానీ ఎవరితో అవద్ది, ఎవరితో కాదు. అది ఆ ప్రభుత్వం వాళ్ళు చేస్తేనే అవద్ది, గవర్నమెంట్ వాళ్ళు చేస్తేనే. అది దాన్ని బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. జనాలకు కూడా కాలువల చెత్త కూడా ఇళ్లలో కూడా వేయకుండా మనకే కాదు ఇబ్బంది, అది వేయకుండా చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. దాన్ని ఏమీ కూడా చేయండి.